కొబ్బరికాయ కడియారా అశోక్ అనాజ్పూర్లో, గుంతపల్లిలో, అదేవిధంగా మజీద్పూర్లో వివిధ అభివృద్ది కార్యక్రమాలను దాదాపు 80 లక్షల రూపాయలతోనే అభివృద్ది కార్యక్రమాలు ఈరోజు చేపట్టినటువంటి కార్యక్రమాలు. గతంలో మేము ఏదైతే గ్రామాలలో చేసిన కమ్యూనిటీలు హాల్స్ కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, లేకపోతే రోడ్లు కావచ్చు, ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వంలో మల్రెడ్డి రంగారెడ్డి చేసినవి తప్ప ఎవ్వడు ఈడ చేయలేదు. ఏమన్నా ఉంటే ఇక్కడ వచ్చి తిరిగి వాళ్ళు చేసిందంతా అవినీతి చేసిండ్రు, అభివృద్ది చేయలేదు. ఈరోజేమో రాష్ట్రంలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిండ్రు. ఒక పింఛన్ ఇవ్వలేదు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఎవరికి ఇంత సన్న బియ్యం ఇవ్వలేదు. లేకపోతే మేము ఈరోజు ఉచిత కరెంటు ఇస్తున్నాం గ్రామాలలో. అదేవిధంగా ప్రతి పేదవానికి ఇల్లు కట్టిస్తున్నాం. మేము చేసే ఏ కార్యక్రమం అయినా మేము ప్రజల కోసం చేస్తాం. మాదేమో పబ్లిక్ లిమిటెడ్, వాళ్ళేమో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. వాళ్ళది వాళ్ళ కుటుంబానికి సంబంధించిన కంపెనీ అది. ఇంకా కూడా కొంతమంది అమాయకులను గ్రామాలలో ఇంకా మోసం చేస్తున్నారు. 7 లక్షల కోట్లు అప్పు చేసి మన నెత్తిన పెట్టినోని గురించి మాట్లాడాలన్నా, ఇంటింటికి పేదోని గుండెల్లో ఉండే ఇందిరమ్మ రాజ్యాన్ని చూడాలన్నా అనేది ఆలోచించుకోమని గ్రామాలలో నేను ప్రతిరోజు చెప్తున్నా. ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికలు, మండల పరిషత్ ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికలు వచ్చినప్పుడు నిజమైన పేదోడు, నిజంగా అవినీతి అక్కర్లేదు, డబ్బులు అక్కర్లేదు, మాకు అభివృద్ది కావాలనుకుంటాడు ఒక్కడు కూడా ఊర్లలో ఏ పార్టీ కోటయ్యారు. అంతా కూడా ఇందిరమ్మ రాజ్యం ఉంటేనే మాది ఈ పార్టీ అని పనిచేసేటువంటి పరిస్థితి